ఈ కథలో తాత తన ఇద్దరి మనవరాలైన జున్ను జిక్కికి ఒక కథ చెప్పాలనుకుంటాడు. జున్ను జిక్కి కూడా తాత ఎలాంటి కథ చెప్తాడో వినాలని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఒక విస్తారమైన పొలంలో 2 విత్తనాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతుందా, ఎప్పుడు వర్షం పడుతుందా, మనం ఎప్పుడు మొలకెత్తుదామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. అందులో మొదటి విత్తనం సూర్యుడు వెలుతురు పడగానే, వర్షం పడగానే మొలకెత్తడం ప్రారంభిస్తుంది. మొదటి విత్తనం ఎంతో ధైర్యంతో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని, ఎంతో గాలిని, నీరుని ఎంతైనా తీసుకొని తను ఎదగాలనుకుంది. కానీ రెండో విత్తనం, అమ్మో, నేను ఈ భూమి నుంచి బయటికి వస్తే ఈ ఎండను తట్టుకోలేను, ఈ వర్షానికి నేను ఒరిగిపోతాను, నేను ఈ భారాన్ని మొయ్యలేను అనుకుంది. ధైర్యం చేయలేకపోయింది. భూమిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. కానీ మొదటి విత్తనం ఒక చిన్న చిగురులా ప్రారంభమై అదొక చిన్న మొక్కలా తయారైంది. అది ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తను ఎదగడానికి ప్రారంభించింది. కొన్ని రోజులకి అది మహావృక్షమైంది. ఆ వృక్షానికి ఎన్నో పండ్లు కాసాయి. ఆ పండ్లు తినడానికి పక్షులు, జంతువులు ఆ చెట్టు మీదకి చేరాయి. ఇలా ఈ స్టోరీని ఆ తాత ఎండ్ చేశాడు. చూడండి పిల్లలు, ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమైందో నాకు ఒకసారి చెప్పండి జున్ను జిక్కి అని అడిగాడు. అప్పుడు జిక్కి, తాత, నువ్వు చెప్పిన స్టోరీ నాకెంతో నచ్చింది, నాకు బాగా అర్థమైంది కూడాను, కానీ నాకు ఈ స్టోరీ మోరల్ ఏంటో అర్థం కాలేదు, నువ్వు చెప్పావా అని అడిగింది. అప్పుడు చూడండి పిల్లలు, ఈ 2 విత్తనాలు మనకు జీవితంలో కావాల్సిన ఎంతో ధైర్యాన్ని నింపాయి. మొదటి విత్తనం గాలిని, ధూళిని అన్నిటికీ తట్టుకొని ఒక మహావృక్షంలాగా ఎదిగింది. కానీ రెండో విత్తనం ఇవన్నీ నేను తట్టుకోలేను, నేను ఈ భూమిలోనే ఉండిపోతానని అలాగే ఉండిపోయింది. మనము ఏదైనా సాధించాలి అనుకుంటే అన్నిటినీ తట్టుకోవాలి. ఓర్పుతో, నేర్పుతో, ధైర్యంతో మనం అన్నిటినీ తట్టుకుంటే గెలుస్తామని ఈ స్టోరీని ఎండ్ చేశాడు. తాత మనవరాలు ఎంతో సంతోషించారు.